లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు పరిశ్రమలకు విద్యుత్ సౌకర్యం సమకూర్చిన ఈ కట్టడం అప్పటికీ ఇప్పటికీ ఓ అద్భుతం. ఇతర రాష్ట్రాలకే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలకు స్ఫూర్తిదాయకం. లక్షలాది కుటుంబాలకు అన్ని సమకూర్చిన నాగార్జున సాగర్ కు ఎంత ఖర్చయిందో తెలుసా? అక్షరాల 78 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టులో నిధులు, కార్మికుల కష్టం ఎంతుందో ఇక్కడి అధికారులు, ఇంజనీర్ల అంకిత భావం కూడా అంతే ఉంది. 590 అడుగుల గరిష్ట నీటి మట్టం, 490 అడుగుల డెడ్ స్టోరేజ్ ఉండే విధంగా నిర్మించిన ఈ ఆనకట్ట పొడవు 15,956 అడుగులు. ప్రాజెక్టులో 4,756 అడుగులు రాతితో నిర్మించారు. 26 క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేశారు. 110 చదరపు మైళ్ల వైశాల్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ సగటున ఏడాదికి 1230 మిలియన్ యూనిట్ల విద్యుతుత్పాదన చేస్తుంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల క్రింద జెన్కో విద్యుతుత్పాదన కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది. సాగర్ కుడి కాల్వ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆరుతడి పంటలతో కలిపి 12 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. ఇక ఎడమ కాల్వ క్రింద నల్గొండ, ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో ఆరుతడి పంటలకు కలిపి 10.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే విధంగా ప్రాజెక్టు రూపొందించారు. 12 ఏళ్ల పాటు జరిగిన ఈ డ్యాం నిర్మాణంలో సుమారు 10,000 మంది కార్మికులు మృత్యువాత పడ్డట్టు అంచనా. జలాశయం విస్తీర్ణంలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్న ఈ ప్రాజెక్టు మానవ నిర్మిత రాతి కట్టడాలలో మాత్రం మొదటిది. ప్రాజెక్టు సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు సాగర్ అందాలు కనువిందు చేస్తాయి. చాలా బాగుంది. వ్యూస్ అన్ని, పవర్ హౌస్ అన్ని దగ్గర పోయి చూడడం, ఇదంతా చాలా మంచి అనుభూతిగా ఉంది. ఇంకా టూరిజం కొద్దిగా డెవలప్ చేస్తే ఇక్కడ ఫెసిలిటీస్ ఇంకా బాగుంటాయి. ఎందుకంటే కొంతమందికి ఇక్కడ పార్కింగ్ కానీ, ఇది కొంత హోటల్స్ కానీ సరిగా లేవు. కొంత డెవలప్ చేస్తే బాగుంటుంది. ఈ హైదరాబాద్లో ఈ లైఫ్కి ఇక్కడికి వచ్చేసరికి ఏంటో కొత్త ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది. అందులో నీళ్ళని చూస్తుంటే ఇంకా నాకు చాలా ఇష్టము. నాగార్జున సాగర్ అతి సమీపంలో ఉన్న మరో పర్యాటక ప్రదేశం ఎత్తిపోతల జలపాతం. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ఈ జలపాతం వర్షాకాలం మరింత అందంగా ముస్తాబవుతుంది. పిల్లలు, పెద్దలు ఈ వాటర్ ఫాల్స్ అందాలను చూసి మురిసిపోతారు. చాలా ఎంజాయ్ చేసాము. ఈవెన్ డామ్ మీదకి వెళ్ళాము. వాటర్ దగ్గర చాలా బాగా ఉంది. వాటర్ ఫాల్స్ అంటే లైక్ ఎత్తిపోతలు కూడా లైక్ దగ్గర చూడాల్సిన ప్లేస్లో ఒక ప్లేస్ అది. అండ్ ఇది లైక్ సాగర్ అంటే నాట్ ఓన్లీ ద డ్యామ్ అనమాట, బుద్ధుడు గురించి చాలా తెలుసుకోవాల్సిన ప్లేస్ ఇది మనకి. నేను హైదరాబాద్ నుంచి మొత్తం ఫ్యామిలీతో, మిగతా ఫ్రెండ్స్తో కలిసి నాగార్జున సాగర్ తర్వాత ఎత్తిపోతల పథకం చూడడానికి వచ్చాం హాలిడేకి. ఇక్కడ ఎత్తిపోతల పథకము, ఇల్యూమినేటెడ్ ఎత్తిపోతల పథకం కూడా చూడాలని సాయంత్రం దాకా ఉంటున్నాము. ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఏరియా. వాటర్ ఫాల్స్ ని చూసే ఆపర్చునిటీ దొరకడము, అండ్ ఇట్స్ అ నైస్ ప్లేస్ అండ్ సీమ్స్ టు బి అ వెరీ ఆర్గనైజ్డ్ టూరిజం ఏరియా. బట్ డిఫరెంట్ ఇంకా చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ పెట్టినా కూడా చాలా బాగుంటుంది అనిపించింది. పిల్లలు మాత్రం వాళ్ళు ఫుల్ హ్యాపీ అండి. వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు ఇంతవరకు రాలేదు, మన దగ్గర వాటర్ ఫాల్స్ అనేదే చూడలేదు. వాళ్ళు ఇది చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ ఎత్తిపోతల జలపాతాన్ని చూడడం పర్యాటకులకు కొత్త అనుభూతినిస్తుంది. ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.